పోలవరం జిల్లా రంపచోడవరం మండలం సీతపల్లి గ్రామంలోని మాతృశ్రీ గడిబాపనమ్మ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. రంపచోడవరం ఎమ్మెల్యే మిరీల శిరీషాదేవి అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే శిరీష ప్రారంభించారు. భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అందరికీ నమస్కారం అండి. మన రంపచోడవరం పరిధిలో ఉన్నటువంటి రంపచోడవరం మండలంలో సీతపల్లి గ్రామంలో వెలిసినటువంటి గిరిజనుల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి పాపనమ్మ అమ్మవారి మహోత్సవాలు ఈ రోజు మొదలుకొని 5 రోజుల పాటు చాలా ఘనంగా ఈ యొక్క కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. ఈరోజు ప్రధానంగా మొదటి రోజు కనుక మార్నింగ్ గరగలతో స్టార్ట్ అయ్యి అమ్మవారికి ఈరోజు పట్టు వస్త్రాలు నా చేతుల మీదుగా సమర్పించి అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఈరోజు ఈ యొక్క జాతర మహోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించాలని మా టెంపుల్ ఈవో గారు, అదేవిధంగా మా చైర్మన్లు, మా మెంబర్స్ అందరూ కూడా కూర్చొని ఈరోజు భారీ ఎత్తున యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. కనుక ఎప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి స్వయంగా వెలిసినటువంటి అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడు నియోజకవర్గ ప్రజల మీద ఉండాలని, మన రాష్ట్రం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారిని వేడుకోవడం జరిగింది. అదేవిధంగా వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులు దీవెనలు పొందాలని కోరుతాము. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.